ఇంజినీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? మంచి టెక్నికల్ స్కిల్స్ అండ్ అలాగే మంచి ప్లేస్మెంట్స్, మంచి కెరీర్ ఆపర్చునిటీ ఉన్న కాలేజ్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నార్మల్గా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అని అంటే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి, అండ్ ఫ్యాకల్టీ బాగుండాలి, మంచి ఫెసిలిటీస్ కూడా ఉండాలి అని అంటే ఇక్కడ కాకుండా వేరే స్టేట్స్కి వెళ్ళి జాయిన్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఓన్లీ ఇంజనీరింగ్ కోసమే అబ్రాడ్ వెళ్ళి చదువుకునే పిల్లలు ఉన్నారు, అండ్ జాయిన్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. తక్కువ ఫీజులో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ప్లేస్మెంట్స్ అండ్ అలాగే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్న కాలేజ్ మన హైదరాబాద్లోనే ఉందని మీకు తెలుసా? సో అదే అమిటీ యూనివర్సిటీ అండి. సో ఈ యూనివర్సిటీ మన హైదరాబాద్లోనే ఉంది. మంచి మంచి కెరీర్ ఆపర్చునిటీస్, మంచి ప్లేస్మెంట్స్ అండ్ అలాగే ఇప్పుడు 2 lakhs plus స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు, అమిటీ యూనివర్సిటీలో చదువుతున్నారు. అండ్ 7 lakhs plus స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే చూడండి వీళ్ళ నెట్వర్క్ అంతా ఎంత పెద్దగా ఉందో. అండ్ అమిటీ యూనివర్సిటీ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 11 బ్రాంచెస్ ఉన్నాయి. సో 12th బ్రాంచ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో శంషాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా మంచి విషయం ఇది. ఇంజనీరింగ్లో బెస్ట్ కాలేజ్, అది కూడా హైదరాబాద్లో బెస్ట్ కాలేజ్ అంటే అమిటీ యూనివర్సిటీ అని మనకి చాలామంది చెప్తారు. సో ఈ కాలేజ్ గురించి మరిన్ని వివరాలు అండ్ అలాగే స్పాట్ అడ్మిషన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది కూడా August 17th మరి ఈ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి అండ్ అలాగే ఇంకా కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి అండ్ బీటెక్లో ఎటువంటి కోర్స్ చేస్తే మంచిది అండ్ ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో రమేష్ దేవబత్తిని, కెరీర్ కౌన్సిలర్ అండ్ అమిటీ యూనివర్సిటీ అసోసియేట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్, అమిటీ యూనివర్సిటీ గురించి చాలా విన్నాము. ఇండియాలో మొత్తం కలిపి 11 బ్రాంచెస్ అండ్ 12th బ్రాంచ్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. అసలు దీని యొక్క హిస్టరీ ఏంటి? ప్రతి యూనివర్సిటీకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అమిటీ యూనివర్సిటీ ప్రత్యేకత ఏమిటి? అమిటీ ఎడ్యుకేషన్ గ్రూప్ అండి. ఇది 30 years లెగసీ ఉన్న ఎడ్యుకేషన్ గ్రూప్. 11 యూనివర్సిటీస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి. ఇప్పుడు న్యూ ఏజ్ యంగ్ యూనివర్సిటీ తెలంగాణలో హైదరాబాద్లో మీకు శంషాబాద్ ఏరో సిటీలో స్టేట్ ప్రైవేట్ కింద స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ 2025కి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో అమిటీ యూనివర్సిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్కి వన్ ఆఫ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్ ఇండియా. అండ్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే అమిటీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్ సార్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీని అడ్రస్ కూడా మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఆగస్ట్లో ఉన్నాము. అవును. అడ్మిషన్ అసలు ప్రాసెస్ ఏంటి? అండ్ మీరు స్పాట్ అడ్మిషన్స్ చేస్తున్నారని చెప్పి తెలిసింది నెక్స్ట్ మన August 17th. సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి? August 17th రోజు స్పాట్ ఆన్ అడ్మిషన్ చెప్పి ఇన్ క్యాంపస్ అంటే పేరెంట్స్ క్యాంపస్ కూడా చూసి వాళ్ళకి ఓకే అనుకుంటే స్పాట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా అమిటీ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత మనం ఒక పర్సనల్ ఇంటర్వ్యూ త్రూ ఆన్లైన్ తీసుకుంటాము. ఆన్లైన్లో ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి సెలెక్ట్ చేసి అడ్మిషన్ లెటర్ ఇస్తాము. బట్ స్పాట్ అడ్మిషన్స్ రోజు 17th రోజు ఏంటి అంటే స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే స్పాట్లో వెరిఫికేషన్ చేసి విత్ వాళ్ళ ఎలిజిబిలిటీ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ కానీ మనం ఏదైతే ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తున్నామో ఏ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ స్కాలర్షిప్తో అడ్మిషన్ ఇస్తామన్నమాట. సో ఆ రోజు ఎవరైతే వస్తారో సేమ్ డే అప్లికేషన్ ప్రాసెస్ చేసి సేమ్ డే ఇంటర్వ్యూ అక్కడే స్పాట్లో చేసి అడ్మిషన్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే దీనికి లిమిటెడ్ సీట్స్ ఏమైనా ఉన్నాయా సార్, లేకపోతే ఎన్నైనా? లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. స్కాలర్షిప్స్ ఇస్తున్నప్పుడు మనం లిమిటెడ్ సీట్సే ఇస్తాం అన్నమాట. ఓకే, ఎన్ని సీట్స్ ఇస్తున్నారు సార్? బీటెక్ సిఎస్సి ఇయర్ 240 సీట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాయి. సో స్టిల్ మెరిట్ స్టూడెంట్స్ కోసం కొన్ని సీట్స్ ఉంటాయి. సో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు. ఇంటర్మీడియట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో 95% అబవ్ ఉంటే అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్లో మాత్రమే ఆ 4 సబ్జెక్ట్స్లో కనుక 95% వచ్చి ఉంటే ఎనీ బోర్డ్, స్టేట్ బోర్డు, ఏ బోర్డు అయినా సరే, ఎనీ స్టేట్, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఎనీ స్టేట్ వాళ్ళకి 95% అబవ్ ఉంటే ఫస్ట్ ఇయర్ 100% ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ కింద వే ఆఫ్ ఇస్తారు. సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూషన్ స్కాలర్షిప్ ఉంటుందండి, బట్ బేస్డ్ ఆన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి.
క్లాస్లో టాప్ 5% ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ 100% స్కాలర్షిప్, కంటిన్యూషన్ స్కాలర్షిప్ వస్తుంది. సో టాప్ 5లో లేని వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ స్కాలర్షిప్ 50% ఉంది. అది 10% ఉన్న వాళ్ళకి ఇస్తారు. క్లాస్లో టాప్ 10లో ఉన్న వాళ్ళకి 50% స్కాలర్షిప్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు టాప్ 5లో కానీ టాప్ 10లో కానీ లేకపోతే ఫుల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్. ఓకే ఓకే. అండ్ అలాగే ఇంజనీరింగ్లో బెస్ట్ కాలేజ్ ఏది అని అంటే ఆబ్వియస్లీ అమిటీ అనే చెప్తారు. సో అమిటీ ఇంజనీరింగ్కి ప్రత్యేకత, ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాలంటే అమిటీలో చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని నమ్ముతున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకి ప్రత్యేకంగా కోర్సెస్ ఏమైనా డిజైన్ చేయడం కానీ, లేకపోతే పర్టికులర్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది అని కెరియర్ కౌన్సిలర్గా మీరేం చెప్తారు? సో అమిటీ యూనివర్సిటీ కోర్స్ ఏం స్పెషాలిటీ అంటే ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఇయర్ బీటెక్ సిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ లాంటి అన్ని స్పెషలైజేషన్స్ ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కామన్గా చదువుకుంటూ ఉంటారు. సెకండ్ ఇయర్లో వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. మనం నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి అమ్మిటికి తేడా ఇక్కడే మీకు తెలిసిపోతుంది అనమాట. నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయరే వాళ్ళు బీటెక్ ఏఐ అని చెప్పేస్తారు, డేటా సైన్స్ అని చెప్పేస్తారు. వాళ్ళకి అవకాశం ఉండదు చేంజ్ అవ్వడానికి. బట్ అమిటీ లాంటి యూనివర్సిటీలు ఏంటంటే ఎన్ఈపీ ప్రకారం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్టూడెంట్స్ కెన్ చేంజ్ వాళ్ళ స్పెషలైజేషన్ కావచ్చు, కోర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు 2 years తర్వాత. వాళ్ళు 2 years తర్వాత వాళ్ళకి కోర్స్ ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు చదవలేకపోతున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనుకుంటే వాళ్ళు ఇంకో కోర్స్ చేంజ్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్కి వాళ్ళు చదువుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి 1 year తర్వాత ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒక 1 or 2 years తర్వాత చాలా చేంజెస్ రాబోతున్నాయి. అండ్ 2029లో పాస్ అవుతారు వీళ్ళు. ఆ 2029కి ఇండస్ట్రీకి ఏం కావాలో వీళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ప్రొఫెసర్స్తో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రెగ్యులర్గా మన దగ్గర జర్నల్స్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ ఇవాళ రీసెర్చ్ బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. బై 2029 ఏ కాకుండా ఇంకేదైనా స్పెషాలిటీ రావచ్చు. సో ఆ స్పెషాలిటీకి డిమాండ్ బాగుంది అనుకుంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటారు వీళ్ళు. ఎందుకంటే అమిటీ యూనివర్సిటీలో అప్డేటెడ్ కరికులం అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఆ కరికులం ఉంటుంది కాబట్టి నార్మల్ కాలేజ్ ఏంటంటే 20 years బ్యాక్ 10 years బ్యాక్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇంకా టీచ్ చేస్తారు వాళ్ళు. బట్ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏంటి అంటే అప్డేటెడ్ సిలబస్ ఉంటుంది, అప్డేటెడ్ కరికులం ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా కొంచెం రీసెంట్గా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ 5 years బ్యాక్ 10 years బ్యాక్ పిహెచ్డి చేసిన వాళ్ళకి 20 years బ్యాక్ 30 years బ్యాక్ పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ ఎవ్రీ 6 monthsకి చాలా చేంజెస్ వస్తున్నాయి టెక్నాలజీలో. ఈ చేంజెస్ని ఇది టీచ్ చేయాలి అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి అంత ఈజీగా అవ్వదు అనమాట. సో ఇవన్నీ కూడా అమిటీ యూనివర్సిటీలో అప్డేట్స్ అనమాట మనకి. ఓకే. అండ్ సార్ ఫ్యాకల్టీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఫ్యాకల్టీ నుంచి పిల్లలకు అందుతున్న సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ కూడా పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు, ఐఐటి, IIITలో అండ్ ఇంటర్నేషనల్ వైడ్ ఫ్యాకల్టీ చేసిన వాళ్ళు ఉంటారు. అమిటీ యూనివర్సిటీ, అమిటీ ఎడ్యుకేషన్ గ్రూప్లో 6000+ ఫ్యాకల్టీ ఉంటారండి ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ ఉన్న యూనివర్సిటీస్లో. సో ప్లేస్మెంట్స్ అప్పుడు ఈ ఫ్యాకల్టీ మెయిన్ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు బాగా టీచ్ చేస్తేనే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో వీళ్ళు అప్ టు డేట్ ఉంటారు. ఈవెన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా అమిటీ యూనివర్సిటీస్లో. సో నార్మల్ కాలేజ్లో ఫ్యాకల్టీకి ట్రైనింగ్స్ అవన్నీ జరగవు. సో ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా అప్డేట్స్ కావాలి, లేటెస్ట్గా ఏం చేంజెస్ వచ్చినాయి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. అమిటీ లాంటి యూనివర్సిటీస్లో ఏంటంటే రీసెంట్గా చేంజెస్ ఏమొచ్చినాయి, అప్డేట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారు. సో అండ్ స్టూడెంట్స్తో వీళ్ళు కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే ఏదో మన అమిటీ యూనివర్సిటీలో బీటెక్లో పర్టికులర్గా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారండి. సో వేరే నార్మల్ యూనివర్సిటీస్లో 1000 మంది 2000 మంది సిఎస్సి తీసుకొని వాళ్ళకి అంటే ఫోకస్ ఉండదు. పర్టికులర్గా అంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఫ్యాకల్టీ కూడా ఫోకస్ చేయలేరు, లిమిటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ. మన దగ్గర స్టూడెంట్ రేషియో 15:1 ఫ్యాకల్టీ రేషియో ఉంటుంది. సో స్టూడెంట్ రేషియో తక్కువ, ఫ్యాకల్టీ రేషియో ప్రాపర్గా ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఫోకస్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చదువుతున్నారు, వీళ్ళ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేవా, ఇదంతా కూడా స్టూడెంట్కి ఏదైనా డౌట్స్ ఉన్నాయి వాళ్ళు వెంటనే అందుబాటులో ఉంటారు కాబట్టి క్యాంపస్లో వెంటనే వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు.
ఓకే. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అంతా కూడా పేరెంట్స్కి పంపించడం కానీ లేకపోతే డిస్కస్ చేయడం కానీ ఏమైనా ఉంటుందా సార్? రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుందండి. మెయిల్స్ పంపిస్తూ ఉంటారు పేరెంట్స్కి. ఖచ్చితంగా స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు నార్మల్ కాలేజ్లలో కాకుండా ఇక్కడ స్టూడెంట్ది పేరెంట్ది మెయిల్ ఐడీస్ ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు. అప్ టు డేట్ ఎవ్రీథింగ్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళు కూడా ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. సో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ ఉందా లేదా, అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అనేది స్టూడెంట్స్ ఖచ్చితంగా చూసుకుంటారు. సో అమిటీ యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పి విన్నాము. సో దాని గురించి చెప్పండి సార్. ఇంటర్న్షిప్స్ అయితే 100% ఉన్నాయండి. అమిటీ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి. అండ్ అబ్రాడ్ వెళ్ళే ప్రోగ్రామ్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మన దగ్గర 2 years చదివి మన దుబాయ్ క్యాంపస్లో చదువుకోవచ్చు, సింగపూర్ క్యాంపస్లో చదువుకోవచ్చు. అలా కాకుండా స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 5 weeks ప్రోగ్రామ్ ఉంది, దానికి వెళ్ళొచ్చు కావాలి అంటే. అండ్ ఏషియాలోనే USA అండ్ UK అక్రిడేషన్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అమిటీ యూనివర్సిటీ అండి. ఎక్కువ అక్రిడేషన్స్ ఉన్న యూనివర్సిటీ. సో అమిటీ యూనివర్సిటీకి అక్రిడేషన్స్ కానీ మీరు అన్నట్టు ఇంటర్న్షిప్స్ కావచ్చు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చదువుకునే అవకాశాలు కావచ్చు, వీటిల్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదండి. 100% స్టూడెంట్స్ ఆ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బీటెక్ చేశాక MBA లేకపోతే అదర్ కోర్సెస్ చేయాలన్నా కూడా అమిటీ యూనివర్సిటీలో చేసే అవకాశం ఉంటుందా? మన దగ్గర బీటెక్ చదివిన వాళ్ళకి మళ్ళీ MBA MTech చదవాల్సిన అవసరం రాదండి. ఎందుకంటే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ప్లేస్మెంట్ వచ్చిన స్టూడెంట్ ఫర్దర్గా ఒక 2-3 years గ్యాప్ తర్వాత నాకు ఈ పర్టికులర్ స్పెషలైజేషన్లో PG చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు పర్సనల్గా చేసుకోవచ్చు. బట్ వేరే నార్మల్ కాలేజ్లో ఇప్పుడు రూరల్లో ఎక్కడో ఖమ్మం లాంటి ప్లేస్, వరంగల్ లాంటి ప్లేస్, విజయవాడ లాంటి ప్లేస్లో ఒక నార్మల్ డిగ్రీ కార్డులో కానీ ఇంజనీరింగ్ కార్డులో కానీ బీటెక్ చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్ రాలేదు. వాళ్ళకి మన దగ్గర MTech కానీ MBA కానీ MCA కానీ చేస్తే 100% ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి 1 year కోర్సులు నేర్చుకొని గ్యాప్ తీసుకొని ఈ ఇయర్ చాలామంది అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు. అబ్రాడ్ వెళ్ళకుండా వాళ్ళు మళ్ళీ ఏదో కోర్సులు నేర్చుకుంటా ఆ గ్యాప్ని ఫిల్ చేయలేరు వాళ్ళు ప్రాపర్గా. అలాంటప్పుడు మన దగ్గర MBA కానీ MCA కానీ MTech కానీ జాయిన్ అయ్యి వాళ్ళు మనతో MBA MCA MTech చదువుకుంటూనే వాళ్ళు నేర్చుకోవాలనుకున్న కోర్స్ నేర్చుకుంటూ కొంచెం స్కిల్స్ పెంచుకోవాలి. ఎందుకంటే రూరల్ ఏరియాలో చదువుకున్న స్టూడెంట్స్ ఈవెన్ ఇంగ్లీష్ వచ్చినా కానీ ఆ ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో కొంచెం వాటిని అప్డేట్ చేసుకొని అమిటీ లాంటి యూనివర్సిటీ సపోర్ట్ తీసుకొని ఆ ప్లేస్మెంట్ సెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో సెంట్రల్ ప్లేస్మెంట్ ఢిల్లీ నుంచి అన్ని యూనివర్సిటీస్కి ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సపోర్ట్ తీసుకొని ప్లేస్మెంట్స్ చేసుకుంటే 100% మంచి ప్యాకేజ్తో వాళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో ఇయరే స్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్ అని ఇస్తున్నారు. MTech MCA చదవాలనుకునే స్టూడెంట్స్కి వాళ్ళ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద కూడా ఎటువంటి ఎంట్రన్స్లు ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళకి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ అండ్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఉంటే కనుక ప్రాపర్గా 90-95 ఉండి ప్లస్ డిగ్రీలో కూడా 80-85 ఉంటే కనుక అప్ టు 100% స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు. సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూషన్ స్కాలర్షిప్ ఉంది బేస్డ్ ఆన్ వాళ్ళు క్లాస్లో టాప్ 5లో ఉంటే. సో నామినల్ ఫీజులే ఉన్నాయి. బయట ఎక్కడో ఇన్స్టిట్యూట్లో చేరి 60,000-70,000 కట్టి మళ్ళీ హాస్టల్ ఫీజులు ఇవన్నీ కట్టి ఆ జాబ్స్ ట్రై చేసి అవి రాక మళ్ళీ ఇబ్బంది పడే బదులు ఆ ప్రాపర్ జెన్యున్గా మీరు ఇక్కడ కోర్స్ నేర్చుకుంటున్నారు, కాలేజ్లో చదువుతున్నారు, ఇక్కడ ఉండే ల్యాబ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, కొంచెం ఫ్యాకల్టీ అంతా అడ్వాన్స్గా ఉంటారు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. పర్టికులర్గా ఈ ఇయర్ 2025లో అబ్రాడ్ వెళ్లకుండా 2024-25లో UG అయిపోయి మేము PG చేస్తే మంచి ప్లేస్మెంట్ వస్తుంది అనుకునే వాళ్ళకి అమిటీ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నార్మల్ డిగ్రీ కాలేజ్ అయితే మీకు డిగ్రీ మాత్రమే వస్తుంది, MTech చదివితే జస్ట్ క్వాలిఫికేషన్ వస్తుంది, ప్లేస్మెంట్ రాదు. బట్ అమిటీలో మీకు MBA MCA MTech వాళ్ళకి మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ UG గురించి మాట్లాడుతున్నాం కానీ PG వాళ్ళకి చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంది. ఎందుకు అంటే స్కాలర్షిప్ జనరల్గా వాళ్ళు ఇవ్వరు. ఈ ఇయర్ ఇక్కడ ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీ మెరిట్ లేకపోయినా ఈవెన్ డిగ్రీలో ఇంటర్మీడియట్లో 55% ఉన్నా సరే మినిమం 20% స్కాలర్షిప్ ఇస్తున్నారు MTech వాళ్ళకి అండ్ MCA వాళ్ళకి. MBA వాళ్ళకైతే 15% ఇస్తున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళకి 15%, BBA MBA వాళ్ళకి, టెక్నికల్ వాళ్ళకి 20%, లైక్ BCA BTech
ఎంసీఏ ఎంటెక్ వాళ్ళకి. సో ఈ అవకాశాన్ని కూడా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ సంబంధం లేదు, జస్ట్ వాళ్ళు మినిమం ఎలిజిబిలిటీ 55% ఉన్నా చాలు. సో మెరిట్ స్కాలర్షిప్ వచ్చి 95% ఉంటే అది 100% ఫ్రీ, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ బాగా చదివే స్టూడెంట్స్కి మీరు స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నారు, యావరేజ్గా చదివే వాళ్ళకి కూడా ఆఫర్ చేస్తున్నారు, అది మంచి విషయం. ఎంకరేజ్ చేయడానికి స్టూడెంట్స్. ఓకే, ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా కెరీర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సార్, ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే ఎటువంటి కంపెనీస్లో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్? ఇండియాలో ఉన్న ఆల్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ మీ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, డెలైట్ కావచ్చు, విప్రో కావచ్చు, ప్రతి కంపెనీ అమిటీ యూనివర్సిటీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వస్తారండి. బట్ స్టిల్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాను, బై 2029 క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అలా జరగవండి. జరుగుతాయి, బట్ క్యాంపస్కి వచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవడము, హైయెస్ట్ ప్యాకేజ్ 20 lakhs 30 lakhs 40 lakhs ఇవ్వడము, యావరేజ్ ప్యాకేజ్ 5-6 lakhs ఇవ్వడం అనేది ఉండదు. ఉన్నా కానీ ఇట్స్ అప్ టు 100% డిపెండ్ ఆన్ స్టూడెంట్ స్కిల్స్ అండి. ఓన్లీ మీకు మేము ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చి పంపించేస్తాము ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్తే అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ కూడా డే 1 నుంచే స్టూడెంట్ని కొంచెం ఫోకస్డ్గా వాళ్ళకి ఏదో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడము. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలామంది మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ అనుకుంటారు. ఇంగ్లీష్ ఒకటే కాదండి, ఇంగ్లీష్ జస్ట్ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడం. పిల్లలకి వాళ్ళ క్వశ్చన్ అడగడం రావట్లేదు, ఏదైనా క్వశ్చన్ అడిగితే కూడా ఆన్సర్ చెప్పడం లేదు. నేను చాలామంది పేరెంట్స్తో మాట్లాడతా కెరీర్ కౌన్సిలింగ్లో భాగంగా, మీ పేరెంట్ అంటే పేరెంట్ చెప్తాడు పక్క నుంచి, స్టూడెంట్ ఇట్లా అంటాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయంటే ఇట్లా అంటాడు. సో అలా కాకుండా కాన్ఫిడెంట్గా మీరు రేపు పొద్దున్న హెచ్ఆర్ మేము పేరెంట్ అయినప్పుడు అక్కడ పక్కన ఎవరు ఉండరు, మీరే ఉంటారు. సో కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ చూస్తూ ఆ కళ్ళల్లోకి చూస్తూ ఎస్ మై నేమ్ ఈజ్ ఇది అని చెప్పి కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని నెక్స్ట్ రౌండ్కి పంపిస్తారు. సో డే 1 నుంచి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లైక్ ఫ్రెంచో, స్పానిషో, జర్మనో, ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇప్పుడు ఇన్ని లక్షల మంది బీటెక్ సిఎస్సి చదువుతున్నారు, అందరికీ వచ్చు, అందరికీ డేటా వచ్చు, నీకు ఎందుకు జాబ్ ఇవ్వాలి, నీకు జాబ్ ఇచ్చిన ఎందుకు మంచి ప్యాకేజ్ ఇవ్వాలి అంటే నీ దగ్గర ఏదో ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అప్పుడు కదా నీకు ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ వచ్చేది. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్తో నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇక్కడ మేము బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాం, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాం, బట్ స్టిల్ నాకు తెలిసిన స్టూడెంట్ ఐఐటి మద్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతాడు, మా ఇంటి దగ్గరే ఉంటాడు. అండ్ అబ్బాయి మళ్ళీ ఐఐటి మద్రాస్లో ఆన్లైన్లో బీఎస్ కూడా చదువుతున్నాడు. సో అది యాడ్ అనమాట, వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది ప్లేస్మెంట్స్కి. సో అలా కొంచెం ఎక్కువ కష్టపడాలి, నార్మల్గా చదివేటలా కాకుండా ఒక 1 or 2 hours ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు. అప్పుడే వాళ్ళకి 2029లో కానీ 2030లో కానీ జాబ్స్ వస్తాయి. లేకపోతే అప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ రావాలి అంటే అంత ఈజీ కాదు. పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి మా స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఫస్ట్ సెమిస్టర్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, సెకండ్ సెమ్లో పెరిగిందా లేదా, ఏమైనా అటెండెన్స్ తగ్గిందా, ఎలా ఉంది, అప్పుడప్పుడు వాళ్ళ హెచ్ఓడితో ప్రిన్సిపల్తో మాట్లాడి మా వాడి స్టడీ ఒకటే కాదు కండక్ట్ ఎలా ఉంది, అంటే వీడు కాలేజ్లో స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నాడు, ఫ్యాకల్టీతో ఎలా ఉంటున్నాడు, రెగ్యులర్గా వస్తున్నాడా లేదా, నేను డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇవన్నీ పట్టించుకోవాలి, అప్పుడే ప్లేస్మెంట్స్ వస్తాయి. అంతేగాని పలానా పేరున్న కాళ్ళు మేము జాయిన్ చేయించాం 10 లక్షలు కట్టేసాం మాకు జాబ్ ఇవ్వాలి అంటే రాదండి. అవును సార్, అది ఖచ్చితంగా. ఫ్యాకల్టీ లేకపోతే కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారో పేరెంట్స్ కూడా అంత రెస్పాన్సిబుల్గా ఉంటేనే వాళ్ళ కెరీర్ 100% బాగుంటుంది. ఫ్యాకల్టీ పని జస్ట్ క్లాస్ చెప్పడం వాళ్ళ దగ్గర 4 hours ఉంటారు, రిమైనింగ్ అంతా మీ రెస్పాన్సిబిలిటీ. అవును అవును. అండ్ స్టూడెంట్స్ సెల్ఫ్గా ఆయన కంట్రోల్ ఉండాలి, కొంచెం నాకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పి. అండ్ కాలేజ్లో ఎలాంటి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆయన ఎలా చదువుకోవాలి, ఆయన నేను ఒకటే చెప్తాను ప్రతి పేరెంట్కి ప్రతి స్టూడెంట్కి, ఈ 4 years కష్టపడి చదివితే నెక్స్ట్ 40 years లైఫ్ బాగుంటుంది. అవును సార్. ఈ 4 years ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ 40 years కష్టపడాలి, ఏది బాగుంటుంది అది మీరే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను అనమాట. నైస్ సార్. అండ్ అలాగే సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫెసిలిటీస్ అసలు స్టూడెంట్స్ కోసం ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఉందండి. క్యాంపస్ హాస్టల్ వచ్చి మనది ఏంటంటే సింగిల్ ఆక్యుపెన్సీ రూము, ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ హైఫై. సో క్యాంపస్ అంతా కూడా సెంట్రల్ ఏసీ? ఎస్ క్యాంపస్ కూడా సెంట్రల్ ఏసీ. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ కూడా ఉంది, కొంచెం హైజీన్ ఉంటుంది, కొంచెం ప్రీమియం కూడా హైయర్ సైడే ఉంటుందండి, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. బట్ శంషాబాద్లో ఉందండి, ఇది ఎరో సిటీలో ఉంది అమిటీ యూనివర్సిటీ అనేది క్యాంపస్. సో పక్కన మీకు 5 kilometers దూరంలో 2 పెద్ద టౌన్స్ ఉంటాయి, ఒకటి వచ్చి తుక్కుగూడ, అక్కడ కూడా హాస్టల్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్స్ ఉంటాయి. ఇంకోటి శంషాబాద్లో 2-3 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉండే పీజీ హాస్టల్స్ ఉంటాయి, అక్కడ 5,000 to 10,000 హాస్టల్స్ వస్తాయి పర్ మంత్. సో మన కాలేజ్ బస్సు సిటీలో అన్ని ప్లేసెస్ నుంచి ఉంది.
కాలేజ్ బస్ కూడా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ చాలామంది మేజర్గా ఇది లేట్ అయింది సార్, మేము ఆల్రెడీ వేరే చోట అడ్మిషన్ తీసుకున్నాము, ఇక్కడికి రావచ్చు అంటే రావచ్చు అండి. మీరు ఒకవేళ అక్కడ క్యాన్సిలేషన్ చేసుకొని వస్తే రావచ్చు అండి. అదర్ స్టేట్స్లో సర్టిఫికేట్ల అమౌంట్లు చిన్న యూనివర్సిటీలో కట్టిన వాళ్ళు కూడా మాకు తెలియదు సార్ ముందే, ఆ చిన్న యూనివర్సిటీ ట్రావెలింగ్ లాంగ్ అయిపోతుంది, అప్పుడు తక్కువ ఫీజు అని జాయిన్ అయ్యాం కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదని చెప్పి క్యాన్సిల్ చేసుకొని వస్తున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం నిన్ననే ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ వచ్చినాయి. అక్కడ మంచి ర్యాంక్ రాని వాళ్ళు అండ్ మంచి కాళ్ళలో సీట్ రాని వాళ్ళందరూ కూడా రేపు స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు 17th August సండే. ఓకే, సూపర్ సూపర్. సో ఇప్పుడు ఈ 17th August స్పాట్ అడ్మిషన్స్ అయిపోతే ఇంకా అడ్మిషన్స్ అని క్లోజ్ అయిపోయినట్టే? లేదండి, తీసుకుంటారు, ఆగస్ట్ ఎండ్ వరకు తీసుకుంటారు అడ్మిషన్స్. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఆల్మోస్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో బట్ మెరిట్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో మేబీ ఈ రౌండ్ వరకు 100% స్కాలర్షిప్ ఇస్తున్నారు. నెక్స్ట్ రౌండ్లో ఎలా ఉంటుంది అనేది యూనివర్సిటీ అప్డేట్ చేస్తుందండి. సార్ ఇప్పుడు 17th స్పాట్ అడ్మిషన్స్ చేస్తున్నారు కదా, ఎస్, ఒక్కసారి ప్రాపర్గా ఆ ప్రాసెస్ ఏంటి, స్టూడెంట్స్ ఏమేమి క్యారీ చేయాలి, ఒకవేళ ఈ స్పాట్ అడ్మిషన్ మిస్ అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలా అడ్మిషన్ చేసుకోవచ్చు అనేది చెప్పండి సార్. షూర్ అండి, ఫస్ట్ స్పాట్ గురించి చెప్తాను. యాక్చువల్గా మీరు ఎలాగో నాకు తెలిసి మీరు నెంబర్ డిస్ప్లే చేస్తారనుకుంటాను. ఆ నెంబర్కి వాళ్ళు స్పాట్ అని చెప్పి వాళ్ళ పూర్తి పేరు వాళ్ళ మెయిల్ ఐడి కనుక మెసేజ్ చేస్తే మేము వాళ్ళకి స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాము. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే మేము ఇన్విటేషన్ ఇస్తాం స్పాట్ అడ్మిషన్స్కి. సో అదొకటి స్పాట్ అడ్మిషన్స్. అండ్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, స్పాట్ అడ్మిషన్స్ అయిపోయాక కూడా వాళ్ళు అడ్మిషన్ చేసుకోవాలి అంటే ఏంటి అని తీసుకుంటారండి. దానికి కూడా మేము ఒక వాళ్ళ అడ్మిషన్ అని చెప్పి వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక అడ్మిషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తాం. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్లో వాళ్ళు కనుక రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి అప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది, జస్ట్ బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుందండి, ఇంట్రడక్షన్ దాని గురించి. సో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ మేము అడ్మిషన్ లెటర్ పంపిస్తాం. ఈవెన్ స్పాట్ అడ్మిషన్స్ మిస్ అయిన వాళ్ళు కూడా దే కెన్ అటెండ్ ఫర్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే సార్. అండ్ అలాగే స్కాలర్షిప్స్ అసలు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని గురించి కూడా పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ చెప్పండి. అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో ఈ ఇయర్ 2 kinds ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి. ఒకటి మెరిట్ స్కాలర్షిప్, ఒకటి ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్. ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మెరిట్ స్కాలర్షిప్ గురించి చెప్తాను. మెరిట్ స్కాలర్షిప్ వచ్చి ఇంజనీరింగ్, మీకు టెక్నికల్ కోర్సెస్ అన్నిటికి కూడా ఇంజనీరింగ్ వాటికి ఎలా ఉందంటే ఇంటర్మీడియట్లో 95% అబవ్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 100% ట్యూషన్ ఫీజు వే ఆఫ్ ఉందండి. సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూషన్ స్కాలర్షిప్ ఉంది బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. క్లాస్లో టాప్ 5లో ఉన్న వాళ్ళకి మళ్ళీ 100% ఫ్రీ ఉంటుంది. సో ఒకవేళ 95% రాలేదు, 90% వచ్చింది అనుకోండి, 50% స్కాలర్షిప్ ఇస్తారు. సెకండ్ ఇయర్ కూడా సేమ్ క్లాస్లో టాప్ 10లో ఉన్న వాళ్ళకి 50% ఇస్తారు. సో 85% ఉన్న వాళ్ళకైతే కనుక 25% స్కాలర్షిప్ ఉంది. సేమ్ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూషన్ స్కాలర్షిప్, థర్డ్ ఫోర్త్ ఇయర్ కూడా వాళ్ళు టాప్ 15లో ఉండాలి క్లాస్లో, దాన్ని కంటిన్యూషన్ స్కాలర్షిప్ అంటారు. అండ్ ఈ 85, 90, 95% మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్లో మాత్రమే అండి, లాంగ్వేజ్ తీసుకోరు, సంస్కృత ఆర్ తెలుగు క్యాలిక్యులేట్ చేయరు. సో ఇది ఒక ఆప్షన్ అండి మెరిట్ స్కాలర్షిప్. అండ్ CUT స్కోర్ మీద కూడా ఇస్తారు. ఆ స్కోర్ ఎంత వచ్చిందనే దాన్ని బట్టి వాళ్ళు స్కోర్ చెప్తే మేము క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సెంటేజ్ వస్తుందో చెప్తాము. అది కాకుండా ఇంకొకటి మీకు చెప్పినట్టు సెకండ్ స్కాలర్షిప్ ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్. ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్ ఏంటి అంటే ఫ్లాట్ 20% ఫర్ టెక్నికల్ కోర్సెస్ అండి. ఎవ్రీ ఇయర్ 20% స్కాలర్షిప్ ఇస్తారు టోటల్ ట్యూషన్ ఫీజు మీద. సో థర్డ్ వచ్చి మీకు ఇది MBA మేనేజ్మెంట్ కోర్సెస్కి 15% ఇస్తారు ఫ్లాట్ ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్. ఈ 2 స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. సార్ మాకు ఫస్ట్ ఇయర్ 100% స్కాలర్షిప్ వచ్చింది, సెకండ్ ఇయర్ 20% చేయండి అంటే ఇవ్వరు. మీరు చదువుకోవాలి, మెరిట్ బేస్ మీదనే మళ్ళీ క్లాస్లో టాప్ 5లో ఉంటేనే సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తారు. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. యాక్చువల్గా అమిటీ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎప్పుడు కూడా స్టేట్ బోర్డు మార్క్స్ మీద స్కాలర్షిప్ ఇవ్వదు. ఈ ఇయర్ ఇక్కడ ఫౌండేషన్ ఇయర్ కాబట్టి అది కూడా కన్సిడర్ చేశారు అని స్పెషల్ రిక్వెస్ట్. సో ఇది చాలామంది స్టూడెంట్స్ యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు బయట ఏదైనా నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివినా కానీ
వాళ్ళు 10 to 20 lakhs స్పెండ్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ ఇయరే ఎక్కువ డొనేషన్స్ అవి కడతారు. బట్ ఇక్కడ అమిటీ యూనివర్సిటీలో ఏంటంటే సెమిస్టర్ వైజ్ పేమెంట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎవ్రీ సెమిస్టర్ 6 monthsకి ఒకసారి ఫీజు పే చేసుకోవచ్చు. 1.5 lakh మ్యాక్సిమం అండి. సో అంత తక్కువ ఫీజులో ఎక్కడ హైదరాబాద్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్ అయితే ఎక్కడ లేవు. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామంది పేరెంట్స్కి సార్ ఫస్ట్ ఇయర్ మాకు 100% ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తున్న విషయము, ఫస్ట్ ఇయర్ మాకు ఫ్రీగా వచ్చింది సార్, సెకండ్ ఇయర్ నుంచి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ స్కాలర్షిప్ రాపోయిన ప్రాబ్లం లేదు, బట్ ఏమైనా ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఉందా అంటే అది నేను పర్సనల్గా వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. విజయలక్ష్మి స్కీమ్ కింద 7.5 lakhs వాళ్ళకి ఎనీ బ్యాంక్ లోన్ ఇస్తుందండి. జస్ట్ వీళ్ళ దగ్గర జాయిన్ అయినట్టు చదువుతున్నట్టు ఒక అడ్మిషన్ లెటర్ తీసుకొని దానికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఆ లెటర్ తీసుకెళ్ళి విద్యాలక్ష్మి పోర్టల్లో అప్లోడ్ చేసి ఎనీ మీ సేవలు అప్లోడ్ చేసి దాని డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్కి వెళ్తే వాళ్ళు పేరెంట్తో పాటు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఒక షూరిటీ సైన్ తీసుకొని స్టూడెంట్కి లోన్ శాంక్షన్ చేస్తారు. సో అది వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 4th year ఒక 1 year గ్యాప్ కూడా ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు 15 years టైం ఇస్తుంది ఎస్బీఐ లాంటి బ్యాంక్ అయితే కనుక. సో చాలా తక్కువ ఈఎంఐ తక్కువ ఇంట్రెస్ట్తో పే చేసుకోవచ్చు. అప్పుడు స్టూడెంట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఎవరైతే మా మీద బర్డన్ పడుతుంది నేను కట్టలేమనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో అండ్ వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న యూనివర్సిటీలో చదువుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి చేతి నుంచి పెద్దగా బర్డన్ కూడా పడదు. హాస్టల్ అంటారా, ఇన్సైడ్ క్యాంపసే ఉండాలని ఏం లేదండి, బయట అయినా ఉండొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, అదేం బయట ఎక్కడో లేదు. సిటీలోనే ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. సో ఇది దీని స్కాలర్షిప్స్ లోన్ ప్రాసెస్ ఇదండి. వెరీ నైస్ సార్. నార్మల్గా ఏ యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళ ఫీజ్ డీటెయిల్స్ అంత తొందరగా బయటికి చెప్పరు, బట్ మీరు ఫీజ్ స్ట్రక్చర్తో సహా చెప్తున్నారు ఎంత ఉంటుంది అనేది. అంత తక్కువ ఫీజులో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.